అందరికీ వందనాలు. దేవుని మాటను మనం ధ్యానించుకుందాము. డైరెక్ట్గా 2 తిమోతి పత్రిక వచ్చేయండి. 2 తిమోతి పత్రిక 3:1 డైరెక్ట్గా వచ్చేద్దాం. అంత్య దినము, ఆఖరి దినము, ఆఖరి రోజుల్లో అంటే భూమికి ఆఖరి రోజులు, మనిషికి ఆఖరి రోజులు వచ్చే టైంకి కాలాలు, అపాయకరమైన కాలాలు వస్తాయని బైబిల్ చెప్తుంది. ఎలా అంటే మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతారు, ధనాపేక్షలుగా మారిపోతారు, బెంకంలాడువారుగా మారిపోతారు, అహంకారం విపరీతంగా పెరిగిపోతుంది, దూషించే వాళ్ళు పెరిగిపోతారు, తల్లిదండ్రుల మాటలు వినని వారే ఎక్కువ తరం వస్తుంది, కృతజ్ఞత లేనివారు తరం. ఒక తరాన్ని మనం చూస్తాం, కృతజ్ఞత లేనివారు. ఆ కృతజ్ఞత లేనితనము మనుషుల మధ్యన చూపిస్తారు. అదే దేవుని విషయంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాల్సిన దగ్గర కృతజ్ఞతని మర్చిపోయి బ్రతుకుతూ ఉంటారు అనే విషయాన్ని హెచ్చరికగా చెప్తుంది. యేసు ప్రభు వచ్చే టైంకి, ఈ భూమికి అంతమవుతున్న టైంకి మనుషులు మారిపోయే విషయాల్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. ఈ విషయాలు గమనించినప్పుడు మనుషులు కృతజ్ఞత లేకుండా పెరిగిపోతున్నారు జనం అన్నప్పుడు మనం దేవుని రాక సమీపంగా ఉందనే విషయాన్ని గ్రహించాలి, జాగ్రత్త పడాలి. ఈ విషయంలో మనిషి దేవుణ్ణి మర్చిపోవడం, కృతజ్ఞత లేనితనము అంటే మనిషి దేవుణ్ణి మర్చిపోవడం అనే విషయాన్ని మనం పోయిన వారం వినుకుంటూ వచ్చాం. అసలు మనిషి దేవునికి కృతజ్ఞత ఎందుకు చెప్పాలి, ఎందుకు కలిగి ఉండాలి? దేవుడు ఏం ఆశించట్లేదు, దేవుడు చెప్పకపోతే ఏం ఫీల్ అయిపోడు. థ్యాంక్ యూ అని అంటే ఏం దేవుడు సంతోషించాడు, దేవుడు చెప్పకపోతే ఏం బాధ కూడా పడిపోడు. అయితే కలిగి ఉండడం వల్ల నీకు దేవునికి ఒక సంబంధం మెరుగుపడుతుంది, ఒక బాధ్యత పెరుగుతుంది, ఒక లోపల హృదయం లోపల దేవునికి నీకు ఒక మెరుగైన సంబంధం ఏర్పడుతుంది. ఈ మెరుగైన సంబంధం ఉండడానికి కృతజ్ఞత ప్రతిసారి కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు ఎవరికైనా ఏదైనా చిన్న సహాయం చేస్తే వారు మీకు ప్రతిసారి కృతజ్ఞత చెప్తూ ఉంటే, ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటే, ఒక 6 నెలలు పోయి మీరు అప్పుడు చేశారు కదా, ఆ విషయం నేను ఎప్పటికీ మర్చిపోతున్నానండి అని గుర్తు చేసుకుంటూ ఉంటే, ఒక సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు అప్పుడు సంవత్సరం క్రితం నాకు సహాయపడ్డారు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేనండి, మా పిల్లలు కూడా నేను చెప్తానండి, మీరు చేసిన సాయం నేను ఎప్పుడు మర్చిపోలేనండి, మీ జీవితం అంతా మీకు చెప్తాను అనుకో. చూడండి, ఆ వ్యక్తి మీ హృదయంలో గుర్తుంటాడు, నచ్చుతాడు. కాగా ఆ వ్యక్తికి మీకు ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. మీ మనసులో ఆ వ్యక్తి పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంటుంది, మంచి సంబంధం ఉంటుంది. ఇలా సహాయం పొందిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోయింది చూడండి, మీ మనసులో స్థానం ఉండదు. మీరు మీ దగ్గర నుంచి సహాయం పొందేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడకపోతే, మీరు చేసిన సహాయాన్ని బట్టి అని మీకేం చెప్పకపోతే, అసలు మిమ్మల్ని గుర్తు చేసుకోకపోతే, జ్ఞాపకం చేసుకోకపోతే, ఆ వ్యక్తి పట్ల మీ హృదయంలో అంత స్థానం ఉండదు. కానీ ఏ వ్యక్తి అయితే అస్తమానం కృతజ్ఞత చెప్తూ ఉంటాడో, మీరు ఆ రోజు నాకు చేసిన దాన్ని బట్టి, మీరు పెట్టిందే అని ఒక పదాలు అంటుంటాడు, మీ లోపల ఆ వ్యక్తి పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది, ఒక మంచి సాత్వికమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఇంకోసారి ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా చేయాలనిపించే స్థాయి ఉంటుంది. అదే చెప్పనోడైతే మీ మనసు అంత రాదు, స్పీడ్ రాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పలే కాబట్టి, కలిగి ఆ కృతజ్ఞత లేకుండా ఉన్నాడు కాబట్టి. దేవుడికి అలాంటివి ఉండవు. అయితే ప్రయోజనం ఎవరికి అంటే మనకే. దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే, మనకి ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉంటే ప్రయోజనం మనకే ఉంటుంది, దేవుడు కాదు. అందుకు చెప్పాలి. ఇప్పుడు చెప్పినంత మాత్రమా దేవునికి అక్కడ పరలోకంలో ఎవరు చప్పట్లు కొట్టారు, మీ మీ కృతజ్ఞత చెప్పాడు, నీ కూతురు కృతజ్ఞత చెప్పింది, ఏం కొట్టారు అక్కడ? అయితే దేవునికి మనకి ఒక మంచి సంబంధం, ఒక మంచి స్థానం మన ఇద్దరికి ఉండాలంటే, దేవునికి మనకి ఉండాలంటే ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని విషయంలో, దేవుని చేస్తున్న విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఒక్కసారి మనం పాతవి గుర్తు తీసుకుందాం. ద్వితీయోపదేశకాండం కొద్దాం బైబిల్లోండి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. బైబిల్లోండి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చూద్దాం. నీవు, నీ కుమారుడు, నీ కుమారులు ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు భయపడాలి, నీ పిల్లలు భయపడాలి, నీ పిల్లలకి పిల్లలు తరతరాలు ఏంటవ్వాలంటున్నాడు, దేవునికి భయపడడం నేర్చుకోవాలి అంటే. ఇప్పుడు చూడండి, లింక్ ఆలోచిద్దాం, చైన్ ఆలోచిద్దాం. మొదటి లింకు ఇంకో లింక్ని పట్టుకుంటుంది, కిందటి లింక్, ఆ లింక్ ఇంకో లింక్ని పట్టుకుంటుంది. అలా లింక్ ఏం అవుతుంది, కింద వరకు మొదట తెగిపోయింది అనుకుందాం. ఏమవుద్ది అప్పుడు? ఉయ్యాల కడతారు కదా, ఉయ్యాల లింక్లు వేసి కడతారు. ఆ మొదట తెగిపోయింది అనుకుందాం, ఏమవుద్ది అప్పుడు? అది ఒక్కటి పోతే పోయింది, మేము ఉంటామని ఉంటాయి, అవి ఉండవు. కింద మొత్తం ఏమవుతాయి ఒకేసారి
ఫస్ట్ నీవు దేవునికి భయపడాలి అని మాట అంటున్నాడు. మనం భయపడకపోతే ఏమవచ్చు? ఇప్పుడు మన పిల్లలు భయపడరు, పిల్లలు భయపడరు, తరం మొత్తం భయపడడం పోతుంది. ఫస్ట్ మనం దేవునికి భయపడాలి. యెహోవాకు భయపడి ఉమ్, నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఉమ్. ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. రైట్, ఇక చూడండి. ఏ విషయాలైతే దేవుడు బోధించాడో అవన్నీ పాటించుకుంటూ మీరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ, అరే దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు, ఇలా ఉండమన్నాడు, ఇలా ఉండకూడదన్నాడు, ఇలా చేయమన్నాడు, ఇలా చేయకూడదన్నాడు అని ఒకరికొకరు బోధించుకుంటూ ఉండాలి ప్రయాణాల్లో. ఏ ప్రయాణం? ట్రైన్ ఎక్కినప్పుడా? మీ లైఫ్, మీ జీవిత ప్రయాణంలో మీరు, మీ పిల్లలు ఈ విషయాలన్నీ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, బైబిల్ ఇలా చెప్పింది, బైబిల్ ఇలా ఉండమన్నారు, ఇలా ఉండకూడదని చెప్పారు, ఇలా చేయమని చెప్పింది, ఇలా చేయకూడదని చెప్పారని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండాలి. దేవుని విషయాలు, దేవుని మాటలు, దేవుడు ఆజ్ఞలు చెప్పుకుంటా పంచుకుంటూ ఉండాలి, ఒకరికొకరు గుర్చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఒకవేళ అంటే ప్రస్తుతం ఎలాగుందంటే, ఒకవేళ ఎవరైనా దేవుడి వాక్యం ఇలా చెప్తుందని ఇంట్లో వాళ్ళు చెప్పారు అనుకోండి, ఏమంటారు? చెప్పావులే, సార్లు కానీ చెప్పావు కానీ అంటారు. ఈయనేమంటున్నాడు? పంచుకోమంటున్నాడు, చెప్పుకోమంటున్నాడు. నీతో పాటు నీ కుటుంబంతో, నీ పిల్లలతో దేవుని ఆజ్ఞలు పంచుకోవాలి. ఒక్కసారి చెప్పావులే అనగానే ఏమంటారు మనం? ఇంకోసారి చెప్తామా? అక్కడ ఆగమన్నాడా? ఒకసారి మళ్ళీ స్పీడ్గా ఎప్పుడో చెప్పుకోవాలంట. నీ జీవిత దినం అంత కొంతవరకు కాదు. అలాగన్నారు కాబట్టి నేను మాట్లాడడం మానేతానండి కాదు. అలాగన్నా, అలా తిట్టినా, అలా కొట్టినా, అలా చేదరించుకున్నా, ఏది చేసినా నీ లైఫ్ అన్నాడు. చూడండి, నీ జీవితకాలం, వాళ్ళ జీవితకాలం వాళ్ళ బట్టి కాదు, మీ జీవితకాలం అంతా మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, అసహించినా, చేదరించుకున్నా, ఏది చేసినా ఖచ్చితంగా దేవుని ఆజ్ఞల్ని, దేవుని కట్టడాలని, దేవుని నియమాలని ఖచ్చితంగా చెప్పి తీరాలి. చెప్పుకోకుండా ఆగడానికి వీల్లేదు. నీ లైఫ్ అంతా ఒకటి. ఇప్పుడు చేస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్తుంది. ఇప్పుడు సాధారణంగా మనకున్న ఒక తంతు ఏంటంటే, పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే కాలుకి దండం పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. పెళ్ళి కాకపోతే కళ్యాణ ప్రాప్తిరాస్తో అని ఆశీర్వదిస్తారు. దీర్ఘాయుష్ వస్తుంది అని చేతులేసి ఇలా అంటారు. ఇందుకీ వేసిన ఉంటుందా? ఏ ఆశీర్వాదం ఇచ్చారు ఆ పెద్దోళ్ళు? గ్యారంటీ ఉందా? ఎప్పుడు పోతారో వాళ్ళకే తెలియదు. మరి ఈ దీర్ఘాయుష్యం వీళ్ళు ఎలాగిస్తారు? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు దీర్ఘాయుష్యం ఉండాలంటే దేవుని చెప్పిన మాటలు వినాలి, అది చెప్పి తీరాలి, పాటించి తీరాలి, నీ పిల్లలు కూడా చెప్పాలన్నాడు. ఏ నియమాలు అయితే ఇచ్చాడో, ఏ కట్టడాలు అయితే ఇచ్చాడో, ఎలా ఉండమని చెప్పాడో, ఎలా ఉండకూడదని చెప్పాడో, ఇవన్నీనంట నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల తరాలకి గుర్తుండిపోయేలాగా చెప్పుకుంటూ పంచుకుంటూ ఉంటే అప్పుడు దీర్ఘాయుష్కాలం వస్తుంది. చెయ్యతే కాదు, చెయ్యతే ఇంకెవడైనా బతికేస్తాడు. హాస్పిటల్కి వెళ్ళి చెయ్యతే అయిపోద్ది. అప్పుడు దీర్ఘాయుష్ అంటే అయిపోయినట్టు. ఇంక డాక్టర్లు ఎందుకు? ఇది కాదు. నువ్వు దీర్ఘాయుష్ బ్రతకాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని, కట్టడాలని, నియమాలని నువ్వు పంచుకుంటూ, చెప్పుకుంటూ, నువ్వు జీవిస్తూ దాని ప్రకారం ఉంటే దీర్ఘాయుషం వస్తుందని చెప్పింది. ఇక్కడ చూడండి, దేవుడు ఇస్తున్న విషయాలు, చేస్తున్న విషయాలు. కాబట్టి ఇశ్రాయేలు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆగండి. కాబట్టి మన ఊరి పేరు చెప్పండి. కాబట్టి గోటికర సంఘమా ఏమంటున్నాడు? అదిగో మళ్ళీ కాబట్టి గోటికర సంఘమా, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము నీ బ్రతుకులో పాలు తేనెలు ప్రదేశంలో పెడతాడు. మేలు కలుగుద్ది, అభివృద్ధి కలుగుద్ది. రైట్. ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ వినడం రావాలి. వాటిని విని
ప్రాబ్లమే ఇక్కడ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను లింకు. సరిగ్గా వినకపోతే సమస్య ప్రారంభమైపోద్ది. చేయలేం. ఫస్ట్ విని తర్వాత ఏం చేయమంటున్నాడు? అనుసరించడం రావాలి. నువ్వు వినడం వస్తే ఫస్ట్ అనుసరించడం వస్తుంది. ఆ వినడం అంటే ఎలాగా వినడం అంటే ఇప్పుడు చూడండి, ఒళ్ళంతా చిరాగ్గా ఉంది అనుకుందాం. ఒళ్ళంతా చిరాగ్గా ఉంది. భర్త ఇంట్లో వాళ్ళు వచ్చి ఒక కప్ కాఫీయో ఒక కప్ టీయో అడిగారు. వినపడుతుందా వినపడదా? చేస్తామో చేయమా? అది ఏం చేస్తాం ఆ టైంలో? వినపడలేనట్టుగా ఆ చేసే ప్రవర్తన. వినపడింది అంటే మనసు పెట్టి వినలేదు. నీ శరీరానికి, నీ చెవులకి, భౌతికంగా ఉన్న నీ చెవులకి వినపడ్డది. ఏంటి విషయం? ఎక్కడికి వెళ్ళలేదు? నీ హృదయం లోపలికి వెళ్ళా ఆ విషయాన్ని. ఇప్పుడు దేవుడు చెప్తున్న విషయాలంటే జాగ్రత్తగా విని, అంటే మామూలుగా వినపడుతుంది అందరికీ. ఇక్కడ కూర్చున్నా మీకు వినిపిస్తుంది, బయట ఉన్న వారికి వినిపిస్తుంది. వెళ్ళాల్సింది ఎక్కడికి? ఇంటికి గుండెల లోపలికి వెళ్ళాలి మాట. అప్పుడు విన్నట్టు అది. లేదా చెవులు వింటాయి. ఇప్పుడు చూడండి, ఈ బయట మాట్లాడుతున్న మాటలు బయట పశువులు వింటాయి, కుక్కలు వింటాయి, బయట తిరుగుతున్న కాకులు వింటాయి. ఏదో సౌండ్ వస్తుందా, ఇది చప్పుడు వస్తుందా, ఎవడో అరుతున్నాడరా, గొంతు చీల్చుకుంటున్నారా, ఏదో అనుకుంటే అవి కూడాను. అందరూ అలాగే ఉంటారు. సౌండే వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు? లోపలికి వెళ్ళాలి. దేవుని మాట అది విని దాని ప్రకారం చేసి నడుచుకోండి దాని ప్రకారం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రైట్. దేవుణ్ణి ప్రేమించే పద్ధతి ఏంటో చెప్పాడు. ఏంటంటే అది పూర్ణ హృదయము, పూర్ణ హృదయంతోని, పూర్ణ ఆత్మతోని, పూర్ణ శక్తితోని. రైట్. ఇక్కడ రాగలేదు. ఆత్మ మనసుని కొంచెం పక్కన పెట్టి శక్తితో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలి. పూర్ణ శక్తితో. అసలు ఏంటి శక్తి అంటే? ఏంటి? ఎలాగా? బలం ఎలా చూపిస్తాం? శక్తి అంటే బలమేనా? దేవుడితో బలంగా ఎలా చూపిస్తాం? ఒక మూట మోసుకొచ్చా? బలం ఎలా? పూర్ణ బలంతో దేవుడిని ప్రేమించడం ఎలా? దేవుణ్ణి ప్రేమించడం పూర్ణ బలంతో. ప్రార్థన చేయడం. ఇప్పుడు అనుకుందాం, ఈరోజు స్లాబ్ వేశారు ఈరోజు. విపరీతంగా వర్షం పడిపోయింది. వేసిన 5 నిమిషాలు 10 నిమిషాలకే మొత్తం నీరు కుట్టేసింది. మొత్తం గ్యాప్లు వచ్చేసి ఇంకా మళ్ళీ వేయాల్సి వస్తుందేమో అండి అన్నట్టుగా చెప్పారు. మళ్ళీ వేయాల్సి వస్తుందేమో అన్నట్టు. ఇప్పుడు మందిరం సాయంత్రంకి రావాలి. మందిరానికి బలంగా వస్తారా, బలహీనంగా వస్తారా? అప్పుడు నీ పూర్ణ బలంతో ప్రేమించాలి. ప్రభా, నేను స్లాబ్ వేసాను, ఫుల్గా వర్షం పడిపోయింది, అయినా పర్లేదు, నువ్వు దారులు తెరుస్తావు. నేను ప్రేమించిన విషయంలో నేను ఇంకా ఇప్పుడు బలం ఎక్కువ తెచ్చుకుంటాను, బలం ఎక్కువ వస్తుందా? అందుకు పూర్ణ బలం అన్నాడు. నువ్వు బలహీన పడినప్పుడు దేవుని పూర్ణ బలంతో ప్రేమించాలి. పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నేను ఏ విషయాలైతే ఆజ్ఞాపిస్తున్నానో అది నీ హృదయంలో పెట్టుకోవాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ కుమారులకి అభ్యసింప చేయాలి. ఫస్ట్ ఏమన్నాడు? మన హృదయంలో పెట్టుకుని ఎంటారా? మన హృదయంలో పెట్టుకుని ఈయన చెప్తే అది నువ్వు పెట్టుకుని చెప్పడం అంటే నేను విన్నానురా, నాకు గుర్తుండిపోయింది, నువ్వు చేసే విన్నాం కాదు. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకోవాలని అర్థం. భక్తి విషయంలో నీ పిల్లలు నీ భక్తిని చూసి ఆ భక్తిని దేవుడి విషయంలో నేర్చుకోవాలి అని. నెక్స్ట్, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడుచునప్పుడును, ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుస్తున్నప్పుడు, పండుకొనున్నప్పుడును, పడుకుంటున్నప్పుడు, లేచినప్పుడును లేస్తున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. దేవుని మాటల గురించి నీకు నీ పిల్లలు అందరికీ వాటి గురించి మాట్లాడమని స్పష్టంగా చెప్తున్న విషయాలు. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. 12వ వచనం వచ్చి డైరెక్ట్గా దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. దేవుడైతే నిన్ను ఆ ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడో, భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చాడో, ఆ దేవుణ్ణి మర్చిపోకుండా ఏం పడాలంట?
దేవుణ్ణి మర్చిపోకుండా జాగ్రత్త పడమంటున్నాడు. ఆ విషయం ఇక్కడ మర్చిపోవడం అనేది భయంకరమా, జాగ్రత్త పడడం అనేది భయంకరమా? ఇప్పుడు ఏది విలువ పదం? మర్చిపోవద్దు అంటే సింపుల్గా అయిపోయినట్టే, కానీ జాగ్రత్త పడండి అంటున్నాడు. ఏదో ప్రమాదం దాగుంది. దేవుణ్ణి కనుక మర్చిపోతే ప్రమాదం దాగుంది, జాగ్రత్త అని. జాగ్రత్త ఎప్పుడు చెప్తారు? ఊరికే సరదాగా చెప్పేస్తారా? చెప్పరు. ఏదైనా కొంచెం రిస్క్ ఉందంటే, ప్రమాదం ఉందంటే జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా చూసి కొను, జాగ్రత్తగా ఆలోచించు. జాగ్రత్త ఎప్పుడు చెప్తారంటే అటు ఏదైనా ప్రమాదం ఉంది, రిస్క్ ఉంది అని అన్నప్పుడే. ఊరికే సరదాగా పిల్లలు మేడెక్కారు ముందు ఏం చెప్తారా? చెప్పరు. ఒక్కడే ఊరు వెళ్తున్నాడు ఫస్ట్ టైం, అప్పుడు జాగ్రత్త చెప్పి జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్త కూర్చో, స్టేషన్ వస్తుంటే డోర్ దగ్గర నిలబడక, ఎవడని ఏదైనా పెడితే తినక, ఎన్ని చెప్తామో మనం. జాగ్రత్త. ప్రమాదం ఉందన్నప్పుడే. ఇప్పుడు ప్రమాదం ఉంది, దేవుడు అనేవాడిని మనిషి కనుక మర్చిపోతే ప్రమాదం ఉంది, జాగ్రత్త అనే విషయం. ఇది ప్రతి ఒక్కడు దేవుడిని మర్చిపోయే సంగతులే. 8వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇప్పుడు అసలు దేవుడిని ఎప్పుడు మర్చిపోతారనే విషయం 8వ అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. 8వ అధ్యాయం 10వ మాట నుంచి చూసేద్దాం. నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవాని చాలండి. రైట్. ఇక్కడ నువ్వు తృప్తిగా తిని, కడుపారా తిని, మంచి ఇల్లు కట్టుకుని, మంచి సంపాదన ఉంచుకుని, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుని, మంచి కుటుంబం ఉంచుకుని, నీకు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవాని మర్చిపోదన్నాడు. మనిషి ఎప్పుడు మర్చిపోతాడు అంటే ఆడ తృప్తి ఉన్నప్పుడు. ఆ వ్యక్తి తృప్తిగా ఉన్నప్పుడు, తృప్తిగా తిని అన్న పదం వాడుతూ, నీకు అన్ని మేలు, అన్ని సమకూరిపోయినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు నువ్వు దేవుడిని మర్చిపోవద్దు అని చెప్పాడు. సాధారణంగా మనుషులు మర్చిపోయేది ఆ టైంలోనే. సాధారణంగా మనిషి దేవుడిని వదిలిపెట్టేది ఆ టైంలో. అన్ని విషయాల్లో కలిగేస్తే, అన్ని విషయాల్లో వచ్చేస్తే ఆ టైంలో దేవుణ్ణి గుర్తు చేసుకోవడం దాదాపుగా అసంభవం. చూడండి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక వ్యక్తికి బాగాలేదు, అనారోగ్యంతో ఉన్నారు. ప్రార్థన చేస్తాడు, చేయరా? దేవుడు గుర్తుకొస్తాడా? గుర్తుకొస్తాడు. మీ ఇంట్లో ఒక శుభకార్యం, అందరూ సంతోషంగా, చుట్టాలందరూ వచ్చి ఫుల్ నవ్వులు, జోకులు, సెటైర్లు, ఇంకా మామూలుగా లేదు. ఇల్లంతా గందరగోళంగా, హడావిడిగా నవ్వులతో ఉంది. పాత చుట్టాలు అందరూ, చిన్నప్పుడు చుట్టాలు అందరూ వచ్చి ఇంట్లో ఒక శుభకార్యం, మంచి కార్యం జరుగుతుంది. అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? అదే తృప్తి. అసంతృప్తి ఎప్పుడు? నీ ఇంట్లో ఒకడు మూగులతో మా అబ్బాని పడినప్పుడు, తగ్గుద్దో లేదో తెలియనప్పుడు, ఖర్చు విపరీతంగా అయిపోతున్నప్పుడు, ఈ విషయాల్లో అప్పుడు దేవుడు గుర్తుకొచ్చి ప్రవ్వా ఏంటి అని దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం అప్పుడు. ఇప్పుడు తృప్తి ఎప్పుడంటే నీ ఇంట్లో ఫుల్ సుఖం ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, తృప్తి, సమృద్ధి. ఆ టైంలో దేవుడిని గుర్తు చేసుకో, ఆ టైంలో మర్చిపోవద్దు అనే విషయం చెప్తున్నాడు. రైట్. ఇక్కడ దేవుడిని మర్చిపోయే సందర్భాలు ఎప్పుడంటే తృప్తిగా మనిషి ఉన్నప్పుడు మర్చిపోతాడు దేవుడిని. ఈ టైంలో మర్చిపోవడానికి వీల్లేదు. అసలు మనిషి దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా ఉండే విషయాలు ఏంటంటే, ఏదైతే పొందుతున్నాడో ఆ విషయాల్ని మర్చిపోయి పొందని దాని గురించి చూస్తున్నాడు మనిషి. అంటే మనిషికి వచ్చేసిన తర్వాత ఏదైతే వచ్చిందో, ఏదైతే పొందాడో, దేవుడి దగ్గర నుంచి లాభం మేలు పొందాడో వాటిని మర్చిపోయి, ఏదైతే లేదో, ఏదైతే రాలేదో దాన్ని చూసి దేవుడిని కృతజ్ఞత చెప్పకుండా ఉండిపోతున్నాడు మనిషి. వచ్చిన దాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి, ఉన్న దాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెప్పాల్సిన వారమై ఉన్నాం. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. అసలు బైబిల్లో మనం ఏ విషయాల్లో మనిషి మర్చిపోతాడు, ఏ విషయాల్లో దేవుడిని పట్టించుకోడు అనే విషయాలు మనం చాలా విషయాలు విన్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్ళి 14వ విషయాన్ని మనం చూద్దాం. డబ్బులు అనండి. బైబిల్ పెట్టేసుకోండి, మూసేసుకోండి, ఫ్రీ కూర్చోండి. డబ్బులు అనండి. ఉన్నాయా లేవా అందరి దగ్గర? డబ్బులు ఉన్నాయా లేవా అంటే అందరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఎలాగంటే కొంచెం నేను మీకు కొంచెం అర్థమని చెప్తాను. మీ దగ్గరకు వచ్చి అమ్మ లేదా నానమ్మనో లేదా తాతయ్య అంటాను. మీకు మీ పిల్లలు ఒక 100 రూపాయలు అంటే ఇవ్వా అంటే 100 రూపాయలా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండాను 100 అని ఇచ్చే ఆ స్తోమత ఉందా లేదా? ఓ 100 రూపాయలు మీ పిల్లలు అడిగితే ఆ 100 రూపాయలు ఇచ్చే స్తోమత మీకు ఉందా లేదా? అందరికీ ఉంది. రైట్. ఈ ఉన్న డబ్బుని బట్టి, ఉన్న మీ చేతిలో మీకు ఏదైనా కావాలంటే 100, 200, 300, 500 ఏదో మీకు ఏదైనా కావాలంటే మీరు కొనుక్కునే స్తోమత స్థాయి ఉందా లేదా?
మీ ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే దూరం నుంచి ఎప్పుడో వస్తే, లేదా మీ ఇంటి వారు ఎవరైనా వస్తే వాళ్ళ చేతిలో జాకెట్ మొక్క కొనుక్కో వదిని అని చెప్పి ఒక 500 పెట్టి పంపించే ఉందా లేదా? ఉంది. అందరికీ ఈ విషయాల్లో ఉంది. కానీ డబ్బులు లేవు, డబ్బులు తక్కువ ఉన్నాయనే బాధ ఉందా? డబ్బులు లేవు, డబ్బులు సరిపోవట్లే అనే బాధ ఉందా? మనిషికి ఒక యువకుల స్తోమత స్థాయి ఉంది. ఇది మర్చిపోయి ఏది లేదో అది చూస్తూ ఉంటాడు. ఏది లేదో కొన్ని కుటుంబాలు ఉంటాయి, వారింట్లో వారి సంపాదన కనుక మీరు చూస్తే, వాళ్ళ ఇంట్లో కనుక ఒక వ్యక్తి ఎవరైనా ఒక చుట్టం వచ్చాడంటే ఆ నెల అప్పు అయిపోతారు వాళ్ళు. అంటే కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళ ఇంట్లో కనుక ఒక వ్యక్తి వచ్చి, ఒక కుటుంబ సభ్యులు వచ్చి, బంధువులు వచ్చి ఒక 2-3 రోజులు ఉంటే ఆ నెల వాళ్ళకి అప్పు అయిపోద్ది. ఏంటి అంటే వీళ్ళ సంపాదన వీళ్ళ వరకే. ఒక 2 వచ్చారంటే, ఒక వారం ఉన్నారంటే, 4 రోజులు ఉన్నారంటే వీళ్ళు ఖర్చు పెరిగి ఈ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో అడిగి తెచ్చుకునే స్థాయి. ఆ స్థాయి మీకు ఎక్కడ ఉంది? అక్కడ ఎవరికీ లేదు. చూడండి, ఇప్పుడు మీకు ఇచ్చిన ఆ ధనం బట్టి, మీకు ఇచ్చిన ఆ డబ్బును బట్టి మీ ఇంటికి వచ్చి ఎవరైనా ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు ఉండి అది తిని వెళ్ళి ఇవన్నీ చూసి ఎప్పుడైనా ప్రభా మా ఇంటికి ఎవరైనా వస్తే నేను 3 పూటల భోజనం పెట్టి ఒక వారం వాళ్ళ నుంచి వారి చేతికి రిటర్న్ ఖర్చులు ఇచ్చి వారికి సంతృప్తిగా పంపించగలిగే స్తోమత స్థాయి నాకు ఉంది. ఉందా ఎప్పుడైనా ఆ కృతజ్ఞత? ఉందా? ఆ కృతజ్ఞత స్థాయి ఉందా? ఇంటికి చుట్టాలు అవుతున్నారంటే భయపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. మాకే తినడానికి ఉండట్లేదు, మా పిల్లలకి పెట్టడానికే ఉండట్లేదు, మాకే ఉండట్లేదు, ఇంక మేము వస్తే ఎలా చేస్తాము అని భయపడే కుటుంబాలు చాలానే ఉన్నాయి. మరి వాళ్ళు భయపడుతున్నారు, మీరు భయపడట్లేదు. మిమ్మల్ని స్థాయి ఎంత స్థాయిలో పెట్టాడు మీకు అర్థమైందా? కానీ లేదు అని ఒక చిన్న మచ్చ చూడండి. డబ్బులు లేదు అని చిన్న మచ్చ ఒకరికి పెట్టగలిగే స్థాయిలో మీకు పెట్టాడు దేవుడు. అది మర్చిపోయి లేదు అనే దగ్గర మీ ఆలోచన వెళ్ళిపోతుందంటే కృతజ్ఞత కలిగి ఉంటున్నామా, కృతజ్ఞత లేకుండా ఉంటున్నామా? ఆఖరి రోజుల్లో చెప్పబడుతున్న ఆ మనుషుల్లో మనం ఉంటున్నాం. కృతజ్ఞత లేనితనం. మీరు ఇవ్వగలుగుతున్నారు, మీరు పెట్టగలుగుతున్నారంటే దేవుడు మీకు చాలా ఉన్నతమైన స్థాయి మీకు ఇచ్చాడు. దేవుడు అద్భుతమైన స్థాయి మీకు ఇచ్చాడు. ఇంకా అక్కడ కూడా ఆ కృతజ్ఞత లేనితనం ఉండకూడదు లోపల. రైట్, ఇదే విషయంలో 15 విషయం మాట్లాడతాను. ఎవరికైనా డబ్బు సహాయం చేసి ఆ డబ్బు తిరిగి రాలేదు అన్న సందర్భాలు ఉన్నాయి మీకు? బోల్డ్ ఉంటాయి. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి, రైట్, మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బు మీకు తిరిగి రాలే. ఉన్నాయా అంటే అకౌంట్లు ఏమన్నా? ఎవరికి లేవా? ఉన్నాయి. ఈ అకౌంట్స్ అందరికీ ఉంటాయి. మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి రాకుండా. ఇప్పుడు తిరిగి రానందుకు లోపల ఎక్కడ చిన్న పుండు, చిన్న మంట, చిన్న దురద, చిన్న కలత ఎక్కడే ఉందా? డబ్బు తిరిగి రాని ఆ వ్యక్తులు ఎప్పుడు గుర్తుకొస్తుంది? మళ్ళీ ఆడు మీ ఎదురుగుండా కనపడినప్పుడు. ఎప్పుడు గుర్తుకొస్తుంది? మళ్ళీ మీకు ఇవ్వకుండా ఆడేది కొనుక్కుంటే. ఫస్ట్ ఏం చేయాలి? అప్పు తీర్చాలి. ఆడు తీర్చకుండా మీ ఎదురుగుండానే మీకు ముందే మంచిది ఏదో కొనుక్కుంటే అప్పుడు ఏమొస్తుంది లోపల? అప్పుడు వస్తుంది ఆ టైంలో నొప్పి. రైట్, మీకు అది రాని అది చూసి ఒక నొప్పి వచ్చింది. అప్పుడు ప్రార్థన చేశారు ఏమన్నా? ఆడ మనసు మార్చు, ఆడ మనసులో ఆలోచన పెట్టు, డబ్బులు తిరిగి ఇచ్చేలాగా వచ్చిందేమో చిన్న ప్రార్థన. చేసి ఉంటారో అది మీకు వదులుతాను. రైట్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు పలానా వ్యక్తికి నేను డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు నాకు తిరిగి రాలేదు అని ఒక నొప్పి బాధ మనకు ఉంటుంది. ఇక్కడ దేవునికి కృతజ్ఞత ఏం చెప్పుకోవాలంటే, డబ్బులు తిరిగి రాక గుండె ఆగి చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. అప్పులు ఇచ్చి జబ్బులు తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వడ్డీలు తిప్పి ఆ వడ్డీ డబ్బులు అసలు రాకపోతే అనారోగ్య పాలైపోయిన చాలామంది ఉన్నారు. పిచ్చోళ్ళు అయిపోయి ఉన్నారు. మానసిక స్థితి పాడైపోయిన చాలామంది ఉన్నారు. హాస్పిటల్ పాలైపోయిన ఉన్నారు. ఆ డబ్బు వచ్చేస్తే తప్ప ఇటు సెట్ అవ్వడన్న స్థితికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఇచ్చాడా స్థితి? ఉందా? ఇప్పుడు ఆడు ఇవ్వలేదు అనేది కనిపిస్తుందా? ఆడు ఇవ్వకపోయినా దేవుడు మిమ్మల్ని స్థిరంగా ఉంచి నిలబెట్టాడు అనేది కనిపిస్తుందా?
ఇవ్వలేదనా స్థిరంగా నిలబెట్టాడన్నదా? ఏది కనిపిస్తుంది మీకు? దేనికి కృతజ్ఞత ఉంది ఇప్పుడు? ప్రభు ఆడు ఇవ్వకపోయినా నన్ను స్థిరంగా నిలబెట్టావు, అందుకు కృతజ్ఞతలా? ఆడు ఇవ్వలేదు ఏంటి ప్రభు అనేదా? ఏదుంది మీ ప్రార్థన? ఏముంది? ఇవ్వలేనందుక నిలబెట్టినందుక? కృతజ్ఞత ఎక్కడ చెప్పారు? ఏ విషయం చెప్పారు? ప్రభు ఆడు ఇవ్వకపోయినా నన్ను ఇలా స్థిరంగా నిలబెట్టావు అనే దానికి కృతజ్ఞత చెప్పారా? ఆడు ఇవ్వలేదు అనే దానికి ప్రార్థన చేశారా? కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అది. మీరు కృతజ్ఞత కలిగి ఉండడం అంటే అది. మీకు ఏది అవ్వలేదో కాదు, ఏది అయ్యిందో చూడడం రావాలి. ఏ స్థాయి పెట్టాడో, ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టాడో అది చూడడం రావాలి. అది కనుక మర్చిపోయారంటే కృతజ్ఞత చెప్పడం మర్చిపోతారు. చూడండి, మీకు ఇవ్వగలిగే స్తోమత ఇచ్చాడు. ఇది ఒక ప్లస్ పాయింట్ చెప్పాలంటే. ఇచ్చే చేయిగా ఉంచుతాడా, పుచ్చుకునే చేయి పెడతా అన్నాడు బైబిల్లో? తలగా పెడతా అన్నాడు, తోకగా పెడతా అన్నాడా? అంటే మీరు ఇచ్చారంటే తల తోక? ఇచ్చే స్థాయిలో ఉన్నారా, పుచ్చుకునే స్థాయిలో ఉన్నారా? ఇవన్నీ ప్లస్ పాయింట్లే కదా మరి. ఇవన్నీ మీకు దేవుడిచ్చిన ఆధిక్యతలే కదా. మీకు ఏ వచనాలు అయితే చెప్పాడో ఆ వచనాలు జరుగుతున్నాయి కదా మీ జీవితంలో. ఇప్పుడు దీన్ని బట్టి ప్రభా నన్ను ఇచ్చే స్థాయిలో పెట్టావు, అందుకు నీకు వందనాలు అంటారా? ప్రభా నన్ను తలగ పెట్టావు, అందుకు వందనాలు అంటారా? ఆడెవలేదు ఎప్పుడు ఎత్తాడు ఆడ మనసు కరిగించి అంటారా? దేన్ని బట్టి కృతజ్ఞతలు మనకి? కృతజ్ఞత అందుకు ఉండాలి. కష్టంగా అనిపించినా ఇది వాక్యం, రైట్? 16వ విషయంకి వచ్చేస్తున్నాను. 16వ విషయం, ఎప్పుడైనా లేదా ప్రస్తుతం ఏవైనా కోర్టు కేసులు మీకు ఉన్నాయా? కోర్టు కేసులు లేవా? అదేంటో కూడా తెలియదా? పోలీస్ కేసులు తెలియదు మీకు, కోర్టు కేసులు తెలియదు, రైట్? రౌడీలు తెలుసా? రౌడీ ఒత్తిళ్ళు మీకు ఏం లేవు కదా. నేను కొన్ని సందర్భాలు చెప్తాను చూడండి. మీకు అప్పుడు అసలు దేవుడు మీ జీవితంలో మేలు ఏం చేస్తున్నాడు మీకు అర్థమవుతుంది. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఆ ఫ్రెండ్ వాళ్ళ నాన్న హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో ఉండే ఆ డబ్బుని 800 రూపాయలు దబ్బిసాడు, దొంగతనం చేశాడు. హాస్పిటల్లో ఉండే ఒక 800 రూపాయలు. 800 రూపాయలు ఎందుకు తక్కువ వచ్చాయని సీసీ కెమెరాలు చూస్తే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరా అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ 800 రూపాయల కోసం ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి సంవత్సరం 800కి సంవత్సరం వేసిన తర్వాత సంవత్సరం 6 పడిపోయిన తర్వాత కింద మీద పడి లాయర్లతో మాట్లాడి ఈడేం చేశారంటే బెయిల్, కొంచెం కండిషనల్ బెయిల్స్ ఏదైనా ఇవ్వడానికి చూడండి అని చెప్పి ఆ కండిషన్ బెయిల్స్ కోసం ప్రయత్నిస్తే ఒక 3 నెలల తర్వాత వచ్చింది. 3 నెలల ప్రయాస తర్వాత వచ్చింది. జరిమానా కొట్టించుకుని అది ప్రయాస వచ్చింది. ఈడేమన్నాడంటే, ఒరే మా నాన్న జైలు నుంచి రిలీజ్ అవుతాడు, 10:30కి రిలీజ్ అవుతాడు. 10:30కి మనము నాకు కొంచెం బండి మీద దింపుతావా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? సెంట్రల్ జైలుకి, విశాఖపట్నం సెంట్రల్ జైలుకి వెళ్ళాలి నేను. దింపుతావా అన్నాడు. ఎక్కడైనా పర్లే కానీ జైలుకి ఏం వెళ్తాంలే బాబు అని ఒక చిన్న భయంగా బెరిగ్గా ఉంది. నువ్వేం భయపడద్దు, నాకు భయంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్తే నన్నైనా అరెస్ట్ చేస్తారని భయం ఉంది, మళ్ళీ ఏదైనా ఇరికిస్తారని భయం ఉంది. నువ్వు ఒక్క పని చేయి, నన్ను అక్కడ దింపు, మేము ఆటో ఎక్కి వెళ్ళిపోయే వరకు చాలా సరిపోద్దని చెప్పాడు. మా వాళ్ళకి మళ్ళీ ఏం చెప్పాలంటే కొంచెం నువ్వు ఉండు అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి జైల్ ఎంట్రన్స్కి కొంచెం ఒక 50 అడుగులు వెనక్కి ఉండి ఆయన దింపేసిన తర్వాత వాళ్ళ నాన్న బయట నుంచి 11-11:30కి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. వాళ్ళ నాన్న ఆటో మాట్లాడుకుని ఎక్కారు, నాకు చెయ్యి ఊపాడు, వెళ్ళిపోయాడు. అయిపోయింది. నేను వెళ్ళిపోతున్న టైంకి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు జైలు నుంచే. అదే టైంలో బయటకు వస్తే బయట భార్య సంఖలో ఒక పిల్లోడు వేసుకుని ఒక సంచి వేసుకుని నిలబడి బయట ఎదురు చూస్తుంది. చాలా ఆశగా ఎదురు చూస్తుంది ఆవిడ. ఏంటో చూద్దాం అని చెప్పి అలా ఉన్నాను. ఉండిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, సన్నంగా చాలా పల్చగా అయిపోయి ఉన్నాడు మనిషి. వచ్చాడు, భార్యని గట్టి పట్టున్నాడు, ఏడ్చాడు. పిల్లల్ని పుట్టిన ముద్దు పెట్టిన చాలా గట్టిగా, ఇంకా చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనిపించి దగ్గరికి వెళ్తుంటే అక్కడ రాయి దగ్గర చెట్టు కింద కూర్చుని భార్య భర్తలు ఎదురు చేతులు పట్టుకుని మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళి మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించాను. ఏమైందండి, ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగాను. మీరు ఎవరు అని అడిగాడు. ఫస్ట్ బయట అడిగాను. నేను మామూలుగా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు రిలీజ్ అయ్యారంటే వచ్చాను, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికి కారణం ఏంటి అని అడిగాను. అంటే రాజమండ్రి నుంచి విశాఖపట్నం వస్తున్నాడు బాబు, టికెట్ తీసుకోలే, ట్రైన్ టైం అయిపోయి టికెట్ తీసుకోలే.
టైం అయిపోయి టికెట్ తీసుకోలేదు, అలా చేయను, టైం అయిపోయింది, పనికి వెళ్ళాలి, కూలి పనికి, ఒప్పుకున్నాను కాంట్రాక్ట్, లేట్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారని నేను ఎక్కిస్తాను బాబు, టికెట్ తీసుకోలేదు, ఎక్కిస్తాను ట్రైను. ఎక్కిసిన తర్వాత అనకాపల్లి వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు, నన్ను పట్టుకున్నారు, ఆర్పిఎఫ్ పట్టుకుంది. ఆర్పిఎఫ్ పట్టుకుని అక్కడ నాకు విశాఖపట్నం ఆర్పిఎఫ్కి అప్పచెప్పారు. అక్కడ నుంచి కోర్టు కేసు అంతా అయ్యింది. కోర్టు కేసు అయిన తర్వాత నన్ను జైల్లో వేసారు అని చెప్పాడు. 6 నెలలు 6 నెలలు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వస్తుంటే ఒక టికెట్ తీయనందుకు 6 నెలలు జైల్లో ఉన్నాడు అయ్యగారు. ఇలా ఆవిడ కింద మీద ప్రయాసపడి సార్ 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 అని బతిమాలి, పిల్లుంది, ఆడపిల్ల ఉంది, నానా నానా అని ఏడుస్తుంది, ఉండలేకపోతుంది, వదిలేయండి వదిలేయండి అని కోర్టులో ఎంత బతిమాలినా 6 నెలలు శిక్ష చేసి 1000 రూపాయలు జరిమానా వేశారు. ఆలోచండి, ఒక చిన్న టికెట్ తీయనందుకు 6 నెలలు ఆ వ్యక్తి జైల్లో ఉన్నాడు. 6 నెలల నుంచి ఈ భార్య ఒక చిన్న పిల్లోడిని వేసుకుని కోర్టు చుట్టూ తిరుగుతుంది. 2వ నెలకి వాళ్ళ నాన్న రావట్లేదని చెప్పి దుఃఖపడుతూ ఏడుస్తూ జ్వరం పెట్టుకుని ఆ అమ్మాయి కేజీహెచ్లో అడ్మిట్ అయిపోయింది. పిల్ల 6 సంవత్సరాల పిల్ల, నాన్న కావాలి నాన్న కావాలి నాన్న కావాలని ఏడుస్తూ. ఈయన జైలు నుంచి విడుదల అవుతున్నప్పుడు కూడా హాస్పిటల్లో ఉంది అమ్మాయి, ఆడపిల్ల. ఈయన వచ్చి బయటకు వచ్చిన తర్వాత చెప్తున్న విషయం, 6 నెలల నుంచి ప్రయాసపడుతుంటే మాకు బెయిల్ ఇవ్వలేదు, 6 నెలల తర్వాత 1000 రూపాయలు జరిమానా కట్టించి ఈరోజు మాకు విడుదల ఇచ్చారు అని చెప్పి 6 నెలల నుంచి ప్రయాసపడుతుంది ఆవిడ. ఆలోచండి, ఒక చిన్న టికెట్ తీయనందుకు 6 నెలలు పడిన కుటుంబ వేదన, కోర్టు చుట్టూ తిరిగిన పద్ధతులు, లాయర్లు ఇచ్చిన పద్ధతులు, ఎన్ని కేసులు ఉండుంటాయి అలాంటివి చెప్పండి. ఆలోచన, చిన్న టికెట్కే ఆ కుటుంబం అంత అల్లాడిపోయిందంటే ఆలోచించండి. మీకు ఏ కోర్టులో తెలియదు అంటున్నారు, ఏ కేసులో తెలియదు అంటున్నారు, ఏ పోలీస్ స్టేషన్లో తెలియదు అంటున్నారు, మీరు ఎంత సుఖంగా ఉన్నారు ఆలోచన. మిమ్మల్ని దేవుడు ఆ మెత్తటి పరుపు మీద ఎంత అలా పెట్టాడో ఆలోచిస్తున్నారా? ఆ రెక్కల నీడ ఎలా కాపాడుతున్నాడో ఆలోచిస్తున్నాడా? ఆ దేవుని కౌగిట్లో మిమ్మల్ని ఎలా పెట్టాడో ఆలోచిస్తున్నారా? దానికి కృతజ్ఞత ఉందా? అసలు మిమ్మల్ని ఎంత అద్భుతంగా ఉంచాడో దేవుడు, ఎంత రక్షణ నీడలో ఉంచాడో, ఆయన సన్నిధిలో మిమ్మల్ని కూర్చోపెట్టాడు, దానికి కృతజ్ఞత ఉందా? కోర్టులు లేవు, కేసులు లేవు, వివాదాలు లేవు, గొడవలు లేవు, పంచాయతీలు లేవు, ఏమీ లేవు. అంత అద్భుతమైన జీవితం మీకు ఇచ్చాడు. అందుకు దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పాలి. అందుకు మీ పిల్లలకు చెప్పాలి, ఒరే మనల్ని దేవుడు చాలా సున్నితమైన జీవితం, అందమైన జీవితం, చక్కటి జీవితం రా, సమాధానకరమైన జీవితం, మంచి జీవితం ఇచ్చాడు రా మనకి అని చెప్పి ఆ విషయాల్లో ప్రభు కృతజ్ఞత చెప్పాలి. అక్కడ దేవునికి ప్రతిసారి కృతజ్ఞత చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ఆ రోజు ఆ కుటుంబం చూసిన తర్వాత అనిపించింది, నా జీవితంలో దేవుడు చాలా అద్భుతం చేశాడు. ఏ కోర్టులు లేవు, ఏ కేసులు లేవు, ఏ గొడవలు లేవు, ఏమీ లేవు. కొన్ని కుటుంబాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. కేసులు కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు పడిపోయిన ఉంటారు. ఇష్టపడి హైదరాబాద్లో రూపాయి పోగేసి తిండి తిప్పలు మాని అన్ని అవసరాలను తగ్గించుకుని డబ్బు పోగేసుకుని 50 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొన్నారు. 50 లక్షలు పెట్టి ఒక పాడిపోయిన ఇల్లు, అది పడకొట్టించి కట్టించుకుందాన్ని. కొన్ని సంవత్సరాలు వాళ్ళు తిండి తిప్పలు మాని కట్టుకున్నారు. ఆ డబ్బులు పోగేసి 50 లక్షలు పెట్టి కొన్నారు స్థలం. పూజ చేయడానికి ఆ స్థలంకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. పూజ చేసి అది ఇంకా పడకొట్టి మంచి కట్టేసుకుందాం అని చెప్పి ఆ లోపలికి వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చింది. మీరేంటి లోపలికి వస్తున్నారు అని చెప్పి, ఇది మేము కొనుక్కున్నాము అన్నారు. ఈయన ఎప్పుడు కొనుక్కున్నారు అన్నాడు. మొన్నే అన్నాడు. చాలే, సంవత్సరం క్రితం నేను కొనుక్కున్నాను. ఇంకోటి వచ్చాడు. అలా 7 మంది వచ్చారు ఒక్క స్థలం మీదకి. మేము కొన్నామని 7 వచ్చారు వాళ్ళు. మీరు హైదరాబాద్లో కనుక తొందరపడి ఆశపడి ఒక స్థలం కొన్నారంటే దానికి ఖచ్చితంగా 10 మంది ఉంటారు ఓనర్లు. మీకు తెలీదు, తక్కువకి వచ్చేస్తుంది కొనేద్దామని కొన్నారా, ఒక్క స్థలానికి 10 మంది ఓనర్లు ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళందరూ వచ్చేస్తారు ఆ టైంకి. ఇదంతా హైదరాబాద్లో జరిగే ఆ మాఫియా. ఇప్పుడు ఈయన కొలేస్తున్నారు 50 లక్షలు పెట్టి తిండి తెప్పలు మాని కొనుక్కున్న స్థలాలు. ఇప్పుడు ఆ 7 కేసు కోర్టులో ఉంది. 7 కోర్టులో కేసు ఉంది. వీళ్ళకి వస్తుందా? వీళ్ళు బతుకుంటే వీళ్ళ జీవితంలో వస్తుందా? ఆ 50 లక్షలు తిరిగి వస్తాయా? కాగా ఏమంటున్నారంటే, రోజుకి ఒకడు వస్తున్నాడంట రౌడిజం చేయడానికి. ఆ కోర్టు కేసు వాపస్ తీసుకో లేకపోతే చంపేస్తామని. కోర్టు కేసు తీసుకోకపోతే చంపేస్తాం అని చెప్పి రోజు కూడా బెదిరించడానికి వస్తున్నాడంట. భయం మీద బెరికిపోతున్నాడు. ఎవరు తొలుపుపోతాడని భయం ఉండరు వాళ్ళు.
ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మనకి? ఎంత అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు. ఎప్పుడైనా ఎంత ప్రశాంతమైన జీవితం నాకు ఇచ్చావు ప్రభువా, కృతజ్ఞత చెప్పామా? ఇలాంటి విషయాలు ఉండవు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే నీకు ఏది ఉందో నువ్వు చూడకపోతే ప్రమాదం, మర్చిపోతావు దేవుణ్ణి. 17 విషయంకి వస్తున్నాను నేను. స్వేచ్ఛ రండి. మీకు స్వేచ్ఛ ఉందా లేదా? స్వేచ్ఛ మీకు స్వేచ్ఛ ఉందా లేదా? నా మాట అర్థమైందా? మీకంటూ ఒక స్వేచ్ఛ ఉందా లేదా? మీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు స్వేచ్ఛ? స్వేచ్ఛ ఎవరికి ఉండదు? స్త్రీలకు ఉండదా, పురుషులుగా? స్వేచ్ఛ ఎవరికి ఉండదు? మీకు స్వేచ్ఛ ఉండదా? పురుషులకు ఉంటుందా స్వేచ్ఛ? మీకు స్వేచ్ఛ ఉంటుందా? రాణిగారేమో మాకు స్వేచ్ఛ ఉంటుంది అంటున్నారు, విమలకేమో పురుషులకు స్వేచ్ఛ ఉంటుందని చెప్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళకి అనుకుందాం కాసేపు అని. ఎవరి స్థాయిలో మీకంటూ కొంతైనా లేదా? ఇప్పుడు మీకు లేదని చెప్తున్నారు కదా, మీ పుట్టింటికి వెళ్ళడానికి ఎవరిని అడ్డు చెప్పేవాళ్ళు ఉన్నారా? తెలిపోద్ది ఇక్కడ. మీ పుట్టింటికి వెళ్ళడానికి మీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మరి ఇంక అంతకుమించి స్వేచ్ఛ ఏం కావాలమ్మా మీకు? ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వెళ్ళగలుగుతావు, ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వెళ్ళగలుగుతావు. నిన్ను ఆపేవాడు ఎవడు? ఆపితే ఏమవుతుందో నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అందుకే ఆపడు. అంతేనా? ఇప్పుడు మీకు కావలసినట్టుగా, మీకు నచ్చినట్టుగా, మీకు ఇష్టమైనట్టుగా మీకు స్వేచ్ఛలు ఉన్నాయి. కొన్ని స్వేచ్ఛలు ఆపుతారు తప్పుపోకూడదని కొన్ని స్వేచ్ఛలు మీరు ఆపుతారు, మీకు కూడా పురుషులు ఆపుతారు. రైట్? ఇప్పుడు మీకంటూ ఒక స్వేచ్ఛ ఉంది. మీకు నచ్చిన చీర మీరు కట్టుకోగలుగుతారు లేదా? మీకు నచ్చిన వంట మీకు నచ్చింది వండుతారా, వాళ్ళకి నచ్చిందా? మీకు తినాలనిపించిందా, వాళ్ళకి తినాలనిపించిందా? రైట్, ఏదో అనుకుందా పోనీ. ఇప్పుడు మీకు కావాల్సినట్టుగా మీరు వండుకోగలుగుతారు, కావాల్సినట్టుగా మీరు బట్టలు వేసుకోగలుగుతారు, కావాల్సిన ప్లేస్కి మీరు వెళ్ళగలుగుతారు, కావాల్సిన ఫోన్ మీరు మాట్లాడగలుగుతారు, కావాల్సిన మీరు చూడగలుగుతారు, కావాల్సిన దగ్గరికి వెళ్ళగలుగుతారు, కావాల్సిన మనుషుల దగ్గర మీరు మాట్లాడగలుగుతారు. మీకంటూ ఒక స్వేచ్ఛ ఉంది, డౌట్ లేదు ఆ విషయంలో. ఈ స్వేచ్ఛ లేని వారు అనేకులు ఉన్నారా? మీకు అర్థమైంది ఎప్పుడైనా? తెలుసా? భర్తలు పెట్టే ఆ కట్టడలు మీరు విన్నారు ఎప్పుడైనా? అసలు అంటే ఎంట ఉంటే దుఃఖం వస్తుంది ఆ విషయాల్లో. పెళ్ళయి పంపించిన తర్వాత ఆ భర్తలు, ఆ ఇంట్లో వాళ్ళ అత్తగారుల మామగారు పెట్టే కట్టడలు వింటుంటే అసలు గుండె ఆగిన పని అవుతుంటుంది. ఏంటి ఎంత బందీ కాణాలో ఉంటున్నారా అని. వాళ్ళ అమ్మతో మాట్లాడాలంటే వారానికి ఒకసారి ఫోన్ ఎత్తాడంట, అది 5 నిమిషాలు మాట్లాడాలంట, అది వాళ్ళ అమ్మ ఉంటుండగా లేదా ఈయన ఉంటుండగా మాట్లాడాలి. కంప్లైంట్, నాకు వచ్చిన కంప్లైంట్ చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలంటే వారంలో ఒకసారి, ప్రతిరోజు ప్రతిసారి కాదు. మీకు అది ఉందా? అమ్మ తాలింపు వేస్తున్నాను ఇప్పుడే, అయ్యింది. తాలింపు అయ్యే లోపల 100 సార్లు ఫోన్లు, తాలింపు అయిపోయాక మళ్ళీ ఫోను, తినకముందు ఫోను, తిన్న తర్వాత ఫోను, మళ్ళీ సాయంత్రం ఒకసారి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు బిల్లలు ట్యాబ్లెట్ వేసినట్టు చక్కగా మాట్లాడుకుంటావు, నీకు నీ పిల్లలతో లేదా నీ తల్లితోని. మీకు ఫుల్ స్వేచ్ఛ. ఆ కుటుంబం, ఆ స్త్రీకి వారంలో ఒకసారి, అది కూడా ఫోన్ దగ్గర వాళ్ళ అత్త కూడా ఉంటుందంట. ఏమ్మాయి స్పీకర్లో పెట్టి మాట్లాడంటదంట, చెవులు పెడితే స్పీకర్లో పెట్టి అంటదంట మహాతల్లి, స్పీకర్లో పెట్టి మాట్లాడాలంట. ఫ్రీగా మాట్లాడగలుగుతారు మీరు మీ స్పీకర్లో పెట్టి మాట్లాడగలుగుతారా? మీ ఇంట్లో మీ అమ్మాలతో మాట్లాడుతున్నప్పుడు, మీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఆన్ చేసి ధైర్యంగా మాట్లాడగలుగుతారా? మామూలు విషయాలైతే మాట్లాడగలుగుతారు. ఏ నట్టి అయిందనుకప్పుడు మేడ మీకు వెళ్ళిపోయో, ఆ చివరికి వెళ్ళిపోయో, ఆ మూలకి వెళ్ళిపోయో కచ్చుకొని స్లోగా మాట్లాడి కదా. ఇప్పుడు ఆవిడ 7 సంవత్సరాలు అయిందంట. 7 సంవత్సరాల్లో వారానికి ఒకసారి అంట వాళ్ళ అమ్మతో మాట్లాడడం. పెళ్ళి అయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ చూసింది, మళ్ళీ ఆవిడ వాళ్ళ నాన్న చూసింది, రానిచ్చాడు. ఈవిని పంపలే వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మ నాన్నకి అనుమతి ఇచ్చాడు రావడానికి భర్త. వాళ్ళ అమ్మ అన్నది, వాళ్ళ నాన్న అన్నది, చచ్చినా చెడినా మరి అక్కడే ఉండాలి తప్పదు, పెళ్ళయ్యాక చచ్చినా చెడినా అక్కడే ఉండాలి తప్పదు. 3 సంవత్సరాల తర్వాత పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అమ్మ బాబుని చూసింది. పిల్ల పుట్టారు.
వాళ్ళకేమో ఎత్తుకోవాలని ఉంది, రానివ్వట్లే. వద్దొద్దని రావద్దని, వద్దని రావద్దని, ఇవే. మీకు అంత కట్టడాలు ఉన్నాయా? సరిగ్గా 7 చీరలు ఆవిడకి, 7 చీరలు, 7 నైటీలు. అది కూడా చీరలు ఎప్పుడు కట్టాలని బయటికి వెళ్తాయని, బయటికి వెళ్ళినవాడు, బయటికి వెళ్ళినవాడు. సంవత్సరం తర్వాత ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళాడు. ఆ బయట ప్రపంచం చూసి ఆశ్చర్యపడిపోతుంది. బా ఎంత బాగుందో బయటకు వస్తే అనియ, ఎంత బాగుందో బయటకు వస్తే. సంవత్సరం నుంచి ఇంట్లోనే ఉన్నాను, కదలలేదు. అయితే మేడ మీదకి లేకపోతే కిందకి, మేడ మీదకి వెళ్ళినా మేడ మీదకి ఎందుకు వెళ్ళావు అని చెప్పి మా అత్తగారు అడిగేస్తుంది, మా ఆయన అడిగేస్తారు. మేడ మీద కూడా వెళ్ళడానికి లేదు నాకు, మేడ మీద ఒక 2 రౌండ్లు వేద్దామన్నా అవ్వదు నాకు, ఎందుకమ్మా అంతసేపు పైన వచ్చేకి ఎందుకని చెప్తా ఉంటారు. సంవత్సరం తర్వాత పెళ్ళికి తీసుకొచ్చారు, 5 కిలోమీటర్ డిస్టెన్స్. ఎంత బాగుందని బయటకు వస్తే, ఎంత హాయిగా ఉందో బయటకు వస్తే, వాళ్ళందరిని చూస్తే ఎంత బాగా అనిపించిందో అని అన్నది. ఆ రోజు అర్థమైందండి స్వేచ్ఛ అంటే ఏంటో అని. మీకు ఏమన్నా అలాంటిది? ఎంత స్వేచ్ఛ ఉందో మీకు దేవుడు ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను బట్టి ప్రభుకి కృతజ్ఞత. ప్రభువా, నాకు ఏ కట్టడాలు లేవు, ఏ అడ్డులు లేవు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉండడానికి అవుతుంది, నాకు నచ్చినట్టు నేను ఉండడానికి అవుతుంది, నాకు కావాల్సినట్టు నాకు నచ్చినట్టు చేయడానికి అవుతుంది. నాకు ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో. ఇప్పటికి ఫుల్ స్వేచ్ఛ ఉన్నా పోయి ఈ ఇంట్లో పడ్డాను, పోయి ఈయన చేసుకున్నాను, పోయి ఈ నొప్పి ఉంటుంది చూడండి, అనవసరంగా వీళ్ళు చేస్తున్నాను, అనవసరంగా ఇంటికి వచ్చి పడ్డాను. ఎన్ని ఏడుపులు ఉంటాయో మనిషికి. ఇలాంటి కట్టడాలు పెట్టేస్తే, ఇలాంటి బందికణాలు పెట్టేస్తే, ఇలాంటి జైల్లో పెట్టేస్తే ఆ రోజు అర్థమవుతుంది నీకు ఎంత స్వేచ్ఛ ఉందనేది. ఆ రోజు అర్థమవుతుంది దేవుడు నీకు ఎంత మేలు చేశాడు అనేది. ఆ రోజు అర్థమవుతుంది దేవుడు ఎంత ప్రేమ చూపించి ఉన్నాడో అనే విషయాన్ని. అది లేదు, చిన్న విషయం జరగకపోతే నా మాట ఇక్కడ విలువే లేదు, ఏడుపు. నా మాట పట్టించుకున్నోడే లేదు, ఏడుపు. మరి పట్టించుకున్న రోజులే, ఎన్న రోజులే, అవి ఎందుకు గుర్తురాలేదు? మనిషి గుణము ఏది అవ్వలేదో అది చూస్తూ ఉంటుంది, ఏది జరగలేదో అది చూస్తూ ఉంటుంది. దేవునికి కృతజ్ఞత చెప్పే విషయంలో ఏది కలిగి ఉన్నామో, ఏది పొందుకుని ఉన్నామో దాన్ని బట్టి కృతజ్ఞత చెప్పడం మనకి రాకపోతే ఏది అవ్వలేదు కనిపిస్తుంది. దేవునికి మనకి ఆ మధ్యన ఆ సంబంధం పలచబడిపోద్ది, తెగిపోద్ది, అది ఉండదు. అందుకు ఏది కలిగి ఉన్నామో ఆ స్వేచ్ఛని, ఆ స్వేచ్ఛ బట్టి దేవుడిచ్చిన ఆ కృపను బట్టి మనం ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞత చెప్పాల్సిన వారు విన్నాం. ఖచ్చితంగా చెప్పుకోవాలి విషయం. తర్వాత విషయంకి వస్తున్నాను, 18వ విషయంకి వస్తున్నాను. ప్రాణాంతకమైన ప్రమాదకరమైన వ్యాధులే ఉన్నాయా? ప్రాణం పోయే ఇంకెక్కువ రోజులు బతకనండి, నా బతుకు అయిపోయిందండి, ఇంక కొన్ని రోజులే అన్నంత బాధలు ఏమన్నాయా? అంత తీవ్రమైన వ్యాధులు ఏమన్నాయా? ఏమీ లేవు కదా. ఇప్పుడు వచ్చే చిన్నవన్నీ, ఇప్పుడు ప్రాణం పోయేది పెద్దదా, చిన్న పెద్దవా? ఇప్పుడు చిన్నవి కనిపిస్తున్నాయా, ప్రాణం పోయేది కనిపిద్దాం మనకి? ఇప్పుడు చిన్నవే కదా. మీకు ఒక కేసు చెప్తాను చూడండి. మీరు ఈ జబ్బు వినే ఉండరు. మాకు తెలిసిన అంకుల్ గారు, ఒక 50-55 ఉంటుంది, వచ్చి మాట్లాడుతున్న తర్వాత ఒక కన్ను ఎర్రగా ఉంది ఆయనకి. ఏంటి అంకుల్ కళ్ళు నలిపారా, ఎర్రగా ఉంది కళ్ళు, ఏం పడిందా అన్నాను. తెలియదు బాబు, ఒక వారం రోజు అలాగే ఉంటుంది, చిన్న దురద ఉంటుందని చెప్పాడు. కన్ను ఎరుపు అంతే, ఒక సైడ్. మరే చూపించుకోవాల్సింది కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళవలసింది కదా అంటే, వెళ్తాను సాయంత్రం వెళ్తా అన్నాడు. వెళ్ళిన తర్వాత కొన్ని డ్రాప్స్ ఇచ్చారు, ఆ డ్రాప్స్ వాడమన్నారు. 5 రోజులు వాడమన్నారు. 5 రోజుల తర్వాత మళ్ళీ రమ్మన్నారు. 5 రోజులు వాడాడు, 5 రోజులు వాడినా తగ్గలే. 5 రోజుల తర్వాత కనపడితే అడిగాను, తగ్గిందా అండి అంటే, అలాగే ఉంది బాబు, తగ్గట్లేను. మళ్ళీ వెళ్ళారు, కూర్చోపెట్టి డయాగ్నోస్ చేస్తున్నారు. అసలు ఏంటి, కన్ను ఎందుకు అయిందో, అలాగే ఏంటి, ఏ కారణం వల్ల వచ్చిందని చెప్పి వారం రోజు డయాగ్నోస్ చేశారు ఇష్యూని. పెద్ద డాక్టర్లు వచ్చి ఆలోచి వీళ్ళొచ్చి ఏంటి అని తెలియట్లేదు. ఆఖరికి తెలియదు ఏంటి తెలుసా, ఐ క్యాన్సర్, కన్నుకి క్యాన్సర్. నేనేనలే అప్పటికి ఈ రకరకాల క్యాన్సర్లు విన్నాం, కానీ ఐకి సంబంధించిన క్యాన్సర్ కూడా ఉంటుందని ఆ రోజు తెలిసింది. ఏం చేయాలి అంకుల్ అన్నాను. పీకడమే అన్నాడు. ఇంకా గుడ్లు పీకడం ఇంకొక ఆప్షన్ లేదు. ఐ క్యాన్సర్ వచ్చి కళ్ళు పీకేస్తున్నారు అతనికి. నెక్స్ట్ వీక్లో కల్లా
మొత్తం అంటే ప్రొసీజర్ అయిపోయిన తర్వాత నా కళ్ళు 2 తీసేస్తారని చెప్పాడు. కళ్ళు తీశారు. కళ్ళు తీసిన సరిగ్గా 6వ రోజు చనిపోయాడు మనిషి. బ్రెయిన్కి వెళ్ళిపోయింది. ఇంకా బ్రెయిన్కి వెళ్ళిపోయింది. ఆలోచండి, ఎంత ప్రాణం పోయేంత తీవ్రమైన ఏమైనా ఉన్నాయా మన ఒంట్లో? ఏమీ లేవు. ఇప్పుడు అంత ప్రమాదమైంది గుర్తుకొస్తుందా? చిన్న గుర్తుకొస్తుందా? ట్యాబ్లెట్లు మింగలేక సత్తనాను. ఏడుపులు చెప్తున్నాను. ట్యాబ్లెట్లు మింగలేక సత్తనాను. నీకు ట్యాబ్లెట్లు కొనుక్కునే స్తోమత ఇచ్చాడు దేవుడు. అది కనపడాలి నీకు. ఎంతోమందికి అది లేదు. ఎంతోమంది ట్యాబ్లెట్లు కొనుక్కోలేక, నేను వాడలేక, నాకు ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవు బాబు అని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడేమో ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి స్తోమత ఇస్తే ఆ స్తోమతను చూడక, ట్యాబ్లెట్లు వేసుకోవడానికి స్తోమత ఇస్తే అది చూడక మెంగలేక సత్తాన్ని ఏడుపు మిగిలింది మనిషికి. నీకు కనీసం ట్యాబ్లెట్ కొనుక్కునే స్థాయి స్తోమత ఇచ్చాడు. అది కూడా లేని చాలామంది ఉన్నారు. ఆరోగ్యం పాటు చేసుకుని మందులు లేక, కొనుక్కోలేక ఆరోగ్యం పాటు చేసుకుని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నీకు కొనుక్కోవడానికి స్తోమత ఇచ్చాడు, వేసుకోవడానికి స్తోమత ఇచ్చాడు, అయినా నీకు ఏడుపు వచ్చిందంటే ఏమనాలి? నిన్ను కృతజ్ఞత చెప్పాల్సింది పోయి ఏడుపు మిగిలిందంటే ఏమనాలి? దేవుడిచ్చిన ఆ ఆధిక్యతని గుర్తించడం రావాలి. లేనివారు అనేకులు ఉన్నారు. కొనుక్కోలేని అనేక వాళ్ళు ఉన్నారు. తీవ్రమైన భయంకరమైన జబ్బులు ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరినీ కాదని నన్ను చాలా చిన్న రిపేర్ చేసుకునే స్థాయి స్తోమత ఇచ్చిన దేవుడు కృతజ్ఞత చెప్పగలడం అవుతుందా? ఈ విషయాన్ని ఇబ్బంది పడతారా? భయంకరమైన జబ్బు కాకుండా నాకు చాలా చిన్నవే ఇచ్చాడు, ట్యాబ్లెట్ కొనుక్కోవడానికి, బాగు చేసుకోవడం కూడా ఇచ్చాడు అనే విషయాల్లో కృతజ్ఞత చెప్పలేకపోతే ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాం. జాగ్రత్త. తర్వాత విషయంకి వస్తున్నాను. 19వ విషయంకి వస్తున్నాను. చర్చ్కి రావడానికి, వాక్యం చదువుకోవడానికి, ఏమన్నాను? చర్చ్ రావడానికి, వాక్యం చదువుకోవడానికి, వాక్యం వినడానికి మిమ్మల్ని ఎవడన్నా ఆపుతాడా? ఎవరు ఆపరా? మీకు దేవుడి దగ్గరికి రావడానికి మిమ్మల్ని అడ్డు చెప్పేవారు ఎవరు లేరు. దేవుని వాక్యం పెట్టడానికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇంట్లో మీకు వాక్యం చదువుకోవడానికి అడ్డు చెప్పేవారు లేరు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి మిమ్మల్ని అడ్డు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. దీన్ని బట్టి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పారా? ప్రభా, నన్ను చర్చకు తీసుకొస్తున్నావు, అందుకు నీకు వందనాలు ప్రభా. నా ఇంట్లో బైబిల్ పెట్టుకుని నేను చక్కగా సమాధానంగా ప్రశాంతంగా బైబిల్ చదవడానికి నాకు ఆ స్వేచ్ఛనిచ్చావు, అందుకు వందనాలు ప్రభా. ప్రార్థన చేసుకుంటే అడ్డు చెప్పేవాడు ఎవడు లేడు. వాక్యం వింటే అడ్డు చెప్పేవాడు లేడు. మందిరానికి వెళ్తే అడ్డు చెప్పేవాడు ఎవడు లేడు. దాన్ని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభువా అని అనేవాడు ఎప్పుడన్నా వచ్చిందా? చెప్పారా? చెప్పాం. ఎందుకు తెలుసా? ఆపితే వచ్చే నొప్పి మీకు తెలియదు. దేవుని మందిరానికి మిమ్మల్ని రానివ్వకుండా, ప్రార్థన చేసుకోవడానికి చేయనివ్వకుండా, వాక్యం చదవడానికి మిమ్మల్ని ఆపితే ఆ నొప్పి ఏంటో తెలిసేది. మీకు చాలా చక్కగా సునాయాసంగా దేవుని మందిరానికి రావడానికి ఉంది, సునాయాసంగా దేవుని వాక్యం వినడానికి ఉంది, చక్కగా వాక్యం చదవడానికి ఉంది, చక్కగా ప్రార్థన చేసుకోవడానికి చాలా ఉంది. మీకు ఇవన్నీ ఉన్నందుకు ఎప్పుడు కృతజ్ఞత ఉండదు. అది లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది పొందక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని దగ్గర రాలేకపోతున్నాను, దేవుని మందిరికి రాలేకపోతున్నాను, వాక్యం వెళ్ళలేకపోతున్నాను, బైబిల్ తీస్తారు, ఇంట్లో ఊరుకోవట్లేదు, బైబిల్ చింపేస్తున్నారు, బైబిల్ పాడేస్తున్నారు, ప్రార్థన చేసుకునేవట్లేదు. ఎన్ని ఏడుపులు ఉన్నాయి. ఆ ఏడుపులు చూసి నీ స్థితిని చూసి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పా? ఈ పదాలు విన్నారా లేదా? నన్ను చర్చ్కి రానివ్వరండి, ఇంట్లో ప్రార్థన చేసుకునేవారండి, ఇంట్లో వాక్యం చదువుకునేవారండి, ఈ పదాలు విన్నారా లేదా? దాన్ని బట్టి అది విన్నా, దాన్ని బట్టి మీ స్థితిని చూసి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పారా? అయ్యో పాపం మాట చదువుకునేవారంట, అయ్యో పాపం రానివ్వరంట, అయ్యో పాపం ప్రార్థన చేసుకునేవారంట అని అయిపోతుంది. ఇప్పుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి కృతజ్ఞత ఏదంటున్నాను నేను. మీకు ఇచ్చిన స్థాయి స్వేచ్ఛని దాన్ని బట్టి మీకు కృతజ్ఞత ఏది? అసలు కృతజ్ఞత చెప్పాల్సిన వారమే ఉన్నాము. మీరు ఏది కలిగి ఉన్నారో దానికి కృతజ్ఞత చెప్పాల్సిన వారమే ఉన్నాము. ఇది మర్చిపోతే దేవుడు మర్చిపోయినట్టే. మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అది మీరు మర్చిపోయారా, మీరు దేవుడిని మర్చిపోయినట్టే డైరెక్ట్గా. మీకే ప్రమాదం అది. కృతజ్ఞత చెప్పకుండా ఉంటే ప్రమాదం ఎవరికంటే మనకే. అది కృతజ్ఞత చెప్పడం రావాలి ప్రతి విషయంలో. ఆఖరిది 20 వచనం చెప్తున్నాను, 20 మాట చెప్తున్నాను. మీరు దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాత, నేను ఈ మాట శ్రద్ధగా వినండి. మీరు దేవుని దగ్గర నుంచి పొందుకున్న తర్వాత మీరు కృతజ్ఞత చెప్పకపోతే మీ జీవితంలో ఏదైనా నష్టం వచ్చిందా? భౌతికమైన నష్టం.
మీరు ఏదైతే పొందుకున్నారో దేవుని దగ్గర నుంచి, మీరు ఏదైతే ఆశించింది మీరు పొందుకున్న తర్వాత దేవునికి కృతజ్ఞత చెప్పకపోతే మీరు అది నష్టపోయారా అంటే నేను మీకు అర్థమని చెప్తున్నాను. ఇష్టపడి ఒక కారు కొనుక్కున్నారు అనుకుందాం. ఇష్టపడి ఒక కారు కొనుక్కున్నారు. దేవుడి గురించి ప్రార్థన చేశారు, ప్రభా నాకు కారు కావాలి, మా కుటుంబం కారు కావాలని ప్రార్థన చేశారు. దేవుడు ప్రార్థించి ఆ కారు మీ ఇంటికి ఇచ్చాడు. అప్పటి నుంచి మీరు కృతజ్ఞత చెప్పడం మర్చిపోయారు. ఆ కారు ఏమైనా నాశనం అయిపోయిందా? ఆ వస్తువు ఏమైనా నాశనం అయిందా? మీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో మీరు కృతజ్ఞత చెప్పకపోవడం వల్ల అది నాశనం అయిందా? నేను ఇది అంటున్నాను. మీరు పొందుకున్న విషయాలు అన్ని విషయాలు కృతజ్ఞత చెప్పారా? మీరు ఎన్నైతే పొందుకున్నారో దేవుడి గురించి అన్ని విషయాల్లో కృతజ్ఞత పొందుకున్నారా? చెప్పలే. మీరు చెప్పనందుకు ఏదన్నా నాశనం అయిందా? అంటే మీరు చెప్పకపోయినా దేవుడు ఏం నష్టం చేయలేదా? కొన్నిసార్లు కొన్ని పద్ధతుల్లో దేవుడి దగ్గర మొక్కుకున్నాను అంటారు. దేవుడికి మొక్కుకున్నాను, పలానా విషయం అవుతే పలానా చేస్తారు, నేను మొక్కుకున్నానని. అలాంటి మొక్కుబడులు చాలానే ఉంటాయి. అది చెయ్యకపోతే బయటకు భయం. మీకేం భయాలేసే? అంతెందుకండి, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు మీరు మొక్కలే, 31 రాత్రి మీరు మొక్కలే, ఈ సంవత్సరం అంతా నేను ఎలా ఉంటానో అనే విషయాన్ని మొక్కలే, ఈ సంవత్సరం ఆత్మలో ఎరటేసేస్తారు, ఇంకా తగలెట్టేస్తారు, ఇంక అందరిని నా ఆత్మ అగ్నితో అని అనలే, ఆ నిర్ణయాలు తీసుకోలే. ఏమైనా పోనీ మీరు చేయనందుకు, మిమ్మల్ని ఏమీ చేయనందుకు దేవుడు కృతజ్ఞత ఎప్పుడు చెప్పారా? నేను మాట ఇచ్చి తప్పాను, నీ దగ్గర మొక్కు నేను తప్పాను, నేను ఇలా చేస్తానని చెప్పి తప్పాను, ఇన్ని చేసి మీరు ఇంత చేసి ఇంత కృతజ్ఞత, మీరు ఎన్ని పనులు చేసినా నేను కృతజ్ఞత లేకుండా ఉన్నాను, అయినా మీరు నాకు నష్టపరచలే, అందుకు మీకు వందనం ఎప్పుడు చెప్పారా? కొన్ని పరిస్థితుల్లో మొక్కుబడి చెల్లకపోతే చెయ్యకపోతే వాళ్ళకి ఏదో నష్టం అవుతుంది. అనుకున్న మొక్కుని చెల్లించకపోతే నష్టం అవుతుంది. మీకు ఏం అయింది ఎప్పుడు చెప్పు? మీ జీవితంలో ఏ నష్టమో రాలే. ఒక సేఫ్ ప్లేస్లో ఉండరు లేదా? అంటే ఆ ప్రభు ఇచ్చిన ఆ సేఫ్ ఆ కృపలో వర్ధిల్తున్నారు లేదా? మీరు కృతజ్ఞత చెప్పకపోయినా, కృతజ్ఞత చెల్లించకపోయినా మీ జీవితం నుంచి తీయబడలేదు. చూడండి, అది ఏదైతే ఇచ్చాడో మీరు కృతజ్ఞత చెప్పలే కాబట్టి మీ జీవితం నుంచి తీయలేదు, ఉంచాడు. అది మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి దాన్ని బట్టి ఉందా కృతజ్ఞత? ప్రభుకి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అని అంటే, మీరు ఎలాగున్నారో, దేవుడు ఏం చేస్తున్నాడో, ఏం చేశాడో వీటిని బట్టి ఖచ్చితంగా కృతజ్ఞత చెప్పాలి. కానీ ఇది కాక మీ దృష్టి ఇంకేదో మళ్ళిందంటే, మీరు మర్చిపోయారంటే కృతజ్ఞత చెప్పడం, ఖచ్చితంగా దేవుడిని మర్చిపోతారు. మీ పిల్లల తరాలు దేవుడిని మర్చిపోతారు. భయం ఉండదు. ఇక మీరు దేవుని గుర్తుపెట్టుకుంటేనే, మీ లింక్ బాగుంటేనే దేవుడితో మిగతా లింక్ అంతా బాగుంటుంది. లేదా ఖచ్చితంగా ఈ లింక్ బాగోదు, మొత్తం అంతా తెగిపోద్ది, దేవునితో సహవాసం తెగిపోద్ది. మీరు భయంతో దేవునికి అన్ని విషయాల్లో కృతజ్ఞత చెల్లించిన వారైతేనే మీరు, మీ కుటుంబం, మీ పిల్లల తరం కూడా దేవుళ్ళలో వర్ధిల్లుతాయి. లేదంటే మీకే భయం లేకపోతే, మీకే కృతజ్ఞత లేకపోతే ఖచ్చితంగా దేవుళ్ళో వర్ధిల్లదు. మీ కుటుంబం పిల్లలు సహా తరాలు పాడైపోతాయి. మొట్టమొదటిగా మనకే ఉండాల్సింది గుండెల లోపల దేవుడి గురించి జ్ఞాపకం చేసుకోవడం, కృతజ్ఞత చెప్పడం. ఏది కలిగి ఉన్నామో, ఏది పొందుకున్నామో, ఏది ఉందో దాన్ని బట్టి కృతజ్ఞత చెప్పి తెరల. అది దేవునికి నీకు ఒక మంచి సంబంధాన్ని ఇస్తుంది, నీ పిల్లలకి మంచి సంబంధాన్ని ఇస్తుంది. ఒకవేళ నీ సంబంధం బాగోకపోతే ఖచ్చితంగా నీ పిల్లలతో కూడా దేవుని సంబంధం బాగోదు. రాబోతున్న రోజులు ఈ కృతజ్ఞత లేని వారు చాలా ఎక్కువ మంది అయిపోతారు. వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఏది కలిగి ఉన్నారో దాన్ని ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాల్సిందే. అది కనుక మర్చిపోయారా, దేవుడు మర్చిపోతారు, మీరు మర్చిపోయారా, మీ పిల్లలు మర్చిపోతారు, తరం కూడా మర్చిపోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ భూమికి అంతము, మనిషికి అంతము ఎలా వస్తుందో బైబిల్లో స్పష్టంగా మీరు మాట్లాడారు. మనుషులు ఎలా మారిపోతారో ఆ మార్పును చూసి ఈ భూమికి యుగాంతము వస్తుంది అనే విషయాన్ని గమనించమన్నారు, జాగ్రత్త పడమన్నారు. భయంకరమైన రోజులు, అపాయకరమైన రోజులు అని చెప్పావు. నిజమే, చాలా చోట్ల చూస్తున్నాం, చాలా ప్రదేశాల్లో చూస్తున్నాం. మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. సహాయం పొందిన తర్వాత మర్చిపోతున్నారు, సహాయం తీసుకున్న తర్వాత మర్చిపోతున్నారు. మనిషికి సహాయపడలేదు, మనిషికి ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండట్లేదు. ఆఖరికి దేవుడు కూడా మనిషి కృతజ్ఞత భావం కలిగి ఉండట్లేదు. ఈరోజు మా జీవితాలు మేము చూసుకుంటే అనేక విషయాలు మేము కృతజ్ఞత లేని వారి కింద మేము ఉన్నాం. మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, బుద్ధి చెప్తున్నారు, జాగ్రత్త పడమంటున్నారు.
ఏది చేయలేదో, ఏది పొందలేదో మనిషిగా మేము అది చూస్తాం. కానీ ఏదైతే ఇచ్చావో అది మేము మర్చిపోతున్నామేమో. ఏదైతే కలిగి ఉందో అది మర్చిపోతున్నామేమో. మా జీవితంలో అన్నీ సమకూర్చావు, అన్నీ బాగున్నాయి, కానీ మాకెక్కడో ఏదో లేదని ఒక అభిప్రాయం. అవ్వనిది కానిదే మేము చూసి దుఃఖపడుతున్నామో. ఏది కలిగి ఉన్నామో దాన్ని బట్టి మేము కృతజ్ఞత చెప్పాల్సిన వారమేనో. ఇదిగో నీ రాక సమీపంకి సూచనగా మమ్మల్ని చూసి ఎవరైనా ఈ మాట అనుకోవచ్చేమో. తండ్రి, ఏ విషయం అయితే మీరు మాకు చేశారో, ఎలాంటి విషయాలు అయితే మీరు మమ్మల్ని చూసుకుంటున్నారో అన్ని విషయాలు బట్టి నీకు కృతజ్ఞత చెప్పడం మాకు నేర్పించమని అడుగుతాం. మా హృదయాల్లో పెట్టుకుని అది మా పిల్లలకి, మా తరం మేము నేర్పించే స్థాయి మమ్మల్ని తెమ్మని అడుగుతున్నాం. అన్ని విషయాల్లోని, అన్ని వేళలోని, అన్ని పరిస్థితుల్లోని మేము కృతజ్ఞత కలిగి ఉండి నిన్ను సంతోషపెట్టే మీ పిల్లల్లాగా ఉంటూ ఈ కడవరి దినాల్లో మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుంటూ దేవుడిని మర్చిపోయే స్థాయి మేము రాక మా కుటుంబ సభ్యులందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. తండ్రి, మరొకసారి ఊర్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ బలహీనతలతో ఉన్నారో, శరీరం బలహీనతలు, మానసికమైన పరిస్థితులు, సమాధానం లేని